ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. ఆదికాండము 36. దాను అనే పేరుకు అర్థం, దాను అనే పేరుకు తీర్పు తీర్చబడినది లేదా నిరూపింపబడినది అనే అర్థం. ఇది దేవుడు తన తరపున జోక్యం చేసుకున్నాడని రాహేలు నమ్మకమును ప్రతిబింబిస్తుంది. రాహేలు కృతజ్ఞత. రాహేలు ప్రకటన ఆమెకు బిడ్డను ఇవ్వటం ద్వారా దేవుని సార్వభౌమాధికారమును గుర్తించి ఆమె కృతజ్ఞతను వ్యక్తపరిచింది. ఈ వచనం రాహేలు విశ్వాసం మరియు ఆమె జీవితంలో దేవుని పాత్రను గుర్తించుటను స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఆమె ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం మరియు ఆమెకు ఒక కుమారుని ఇవ్వటం ద్వారా ఆమె దేవునిని గణపరిచింది. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.